గిన్నె పెట్టుకున్నాం. ఇప్పుడు అందులో ఒక గంట నూనె పోసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మిర్చి ఇలా గోలించుకోవాలి. పుదీనాకు, కళ్యామాకు, కొత్తిమీర, మిగాకు, అల్లం వెల్లిపాయ, ఒక చెంచాడు ఇంగు, ఒక చెంచాడు పసుపు, పచ్చివాసన పోయేదాకా గొలియాలి. చికెన్ వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు చికెన్ ఇందులో వేసుకున్నాం. ముందుగానే అన్నీ కలిపినాం కాబట్టి ఉప్పు కారం కలిపి పెట్టిన పెరుగుతోటి దీన్ని చిన్న మంట మీద మూత పెట్టి ఉడికించుకోవాలి 30 నిమిషాలు. చికెను ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి. వేడి వేడి చికెన్ ఫ్రై అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది.